పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్ బడిపాట కార్యక్రమం టీచర్ పెడ్యాల విమల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పురవీధుల గుండా పెద్దల పనిలో పిల్లలు బడిలో గాని స్లోగన్ చేస్తూ గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ స్వరూపారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ టీచర్ పెడ్యాల విమలమ్మ మాట్లాడుతూ మండల పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల టీచర్ల ఆధ్వర్యంలో ముర్మూర్ మోడల్ అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్ బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అంజలి, పుష్పలత, శరణి, పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్, కారోబార్ విద్యాకర్, మండలంలోని అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. సార్ మీరు ఒక్క దగ్గర ఉండకపోతే ఎట్లా అది ఇంటికాడ మనం అంగన్వాడికి రారండి, ఆటపాటల విద్య నేర్వండి అన్నారు. ఒక్కసారి అన్న రారండి. మనకు ప్రీ స్కూల్ పిల్లగాళ్లకు మీ మనవలను మనవరాళ్లను మాకు రోజు బడికి పంపండి. మేము ఆటపాటల ద్వారా విద్య నేర్పుతాం. తర్వాత మా దగ్గరనే పౌష్టికాహారం, కొడుగుడ్లు, బాలామృతం అన్ని పంచి పిల్లల్ని ఆటపాటల ద్వారా ఇంగ్లీష్ కూడా నేర్పుతూ బడి నేర్పుతాం. ఈ పిల్లల్ని మన దగ్గరికి పంపమని మీ ఇంటికి వచ్చాం. ఏమంటారు అంతా గ్రూప్ తీసుకున్న ఓకేనా. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ప్రాజెక్టు పరిధిలో అంతర్గం మండల పరిధిలో ఉన్నటువంటి 24 సెంటర్లు ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా ఈరోజు మండల పరిధిలో అంగన్వాడీ టీచర్లు అందరి ఆధ్వర్యంలో ఈరోజు బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రీ స్కూల్ పిల్లల 2 నుంచి 3 సంవత్సరాల పిల్లలకు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మన అంగన్వాడీకి రావడం ద్వారా వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళకు ఎలాంటి అవగాహన కలుగుతుంది, వాళ్ళకు ఎలాంటి యాక్టివిటీస్లో కార్యక్రమాల్లో వాళ్ళు నిపుణులు అవుతారు, అలాంటి వాటి మీద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంగన్వాడీకి రావడం ద్వారా వాళ్ళు ఆటపాటలతో కూడినటువంటి విద్య నేర్చుకుంటారు. 10 మందితో కలిసిపోయేటువంటి వాళ్ళకు పద్ధతులు అనేవి ఏర్పడతాయి. ఒకరి నుంచి ఒకరికి పంచుకోవడం అనేది ఏర్పడుతుంది. వాళ్ళు తర్వాత 5 సంవత్సరాలు నిండిన తర్వాత వాళ్ళు స్కూల్కు వెళ్ళడానికి, ప్రభుత్వ స్కూల్కు వాళ్ళు వెళ్ళడానికి అవసరమైనటువంటి సంసిద్ధతను అంతా కూడా ఏ విధంగా నేర్చుకుంటారు అని పిల్లల తల్లిదండ్రులకు వివరించి మన అంగన్వాడీ యొక్క ప్రాముఖ్యతను వాళ్ళకి వివరించడం జరిగింది. మా యొక్క అంగన్వాడీకి ఎక్కువ సంఖ్యలో పిల్లల్ని పంపించాల్సిందిగా తల్లిదండ్రులను కోరడం జరిగింది.